నమ్మకం అనేది ఒక ఆట అయితే అబద్ధం అనేది అందులో ఒక అద్భుతమైన కళ. అవునండి, నేను చెప్పింది నిజం. ఒకసారి చెప్తా, నెమ్మదిగా చెప్తా, జాగ్రత్తగా వినండి. అబద్ధం దాన్ని చెప్పేవాడు గొప్ప తెలివైన వాడిలాగా నమ్మకస్తుడిలా కనిపిస్తాడు, కానీ అది విని పాటించేవాడు అమాయకుడిలాగానే మిగిలిపోతాడు. అబద్ధం అనేది ఎంత గొప్ప కళ అంటే ఒక్క అబద్ధం ఆడి కప్పిపుచ్చుకోవడానికి మరో 10 అబద్ధాలు అవసరం అవుతాయండి. తెలుసా? అబద్ధం చాలా వేగంగా పరిగెడుతుంది, కానీ నిజం మాత్రం నెమ్మదిగానే నడుస్తుంది. అబద్ధం చుట్టూ 10 మంది ఏంటి 100 మంది మూగుతారు, కానీ నిజం చుట్టూ మాత్రం ఒక్కడే ఉంటాడు. ఆ నిజం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. కానండి, గమ్యం చేరేసరికండి అబద్ధం అనేది ఊపిరాడక ఆగిపోతుంది, కానీ నిజం మాత్రం నిజాయితీగా చేరుకుంటుంది. నేను చెప్పేది ఏంటంటే, అబద్ధంతోనే మనుషులు గెలవచ్చేమో గాని జీవితాన్ని మాత్రం గెలవలేం. నిజంగా చెప్పాలంటే గెలిచేది నిజం కాదండి, నిజాయితీ మాత్రమే. అర్థమైతే లైక్ చేసుకో.